సో ఫస్ట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అడిషన్ ఫ్లో ఓవర్ఫ్లో అనేది ఏ కండిషన్లో అక్కర్ అవుతుంది దాని గురించి నేర్చుకున్న తర్వాత మనం కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని సాల్వ్ చేద్దామండి. అంటే ప్రాక్టికల్గా అడిషన్ ఓవర్ఫ్లో అనేది మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ రిజల్ట్ ఓవర్ఫ్లో ఫర్ అడిషన్ టూ సైడ్ నంబర్. ద ఫస్ట్ కండిషన్ ఏంటంటే బోత్ నెంబర్ ఆర్ ది నెగిటివ్ అండ్ ద రిజల్ట్ ఆఫ్ అడిషన్ బికమ్ పాజిటివ్. అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు ఒక నెగిటివ్ నెంబర్ తీసుకుంటున్నావు, ఇంకొక నెగిటివ్ నెంబర్ తీసుకుంటున్నావు, అంటే -a ప్లస్ -b చేసినప్పుడు మనకు యాక్చువల్గా ఆన్సర్ ఏం రావాలండి, మైనస్లోనే రావాలి. కానీ ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే +c అంటే పాజిటివ్ నెంబర్గా వస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే అడిషన్ ఓవర్ఫ్లో అంటామండి. సో అదేవిధంగా ఇంకొక పాసిబిలిటీ ఎప్పుడు మనకు అడిషన్ ఓవర్ఫ్లో వస్తుందంటే ఏ బిట్ వాల్యూ పాజిటివ్ ఉండి బి బిట్ వాల్యూ పాజిటివ్ ఉంటే, అంటే ప్లస్ ప్లస్ యాడ్ చేసినప్పుడు మనకి ఏం రావాలండి, ఆన్సర్ +a కదా రావాలి, కానీ ఇక్కడ మైనస్ వస్తుంది. సో దీన్నే మనం ఏమంటామంటే అంటే ఇఫ్ యు ఆర్ యాడింగ్ ది బోత్ పాజిటివ్ నెంబర్ దెన్ రిజల్ట్ ఆఫ్ ది అడిషన్ బికమ్ ది నెగిటివ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ది అడిషన్ ఓవర్ఫ్లో, రైట్. సో అడిషన్ ఓవర్ఫ్లో ఏ కండిషన్లో అక్కర్ అవుతుందని మీరు అడిగితే రెండు పాజిటివ్ వాల్యూస్ లేదంటే రెండు నెగిటివ్ వాల్యూస్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ బిట్స్తో రిప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే ఓవర్ఫ్లో అవుతుంది. ఒకవేళ మీరు మెమరీ సైజ్ అంటే రిప్రజెంటేషన్ 4 బిట్ ఉన్నప్పుడు 8 బిట్ అలా తీసుకున్నప్పుడు నెంబర్ రాసినప్పుడు మీకు అడిషన్ ఓవర్ఫ్లో అనేది జరగదండి. సో అది ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు చూడండి, సో నెగిటివ్ నెంబర్ వస్తే ఆన్సర్ ఏం రావాలి, పాజిటివ్ రావాలి. అంటే -7 అనేది నెగిటివ్ నెంబర్, -5 అనేది నెగిటివ్ నెంబర్. సో ఆన్సర్ షుడ్ బి వాట్, పాజిటివ్ నెంబర్. సో ఇంకా మీకు సింపుల్గా అర్థమయ్యే వేలో చెప్పడానికి ట్రై చేస్తానండి. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ -7 -5 కదండి, ఆన్సర్ ఏం రావాలి, -12 రావాలి. సో -7 అంటే ఏంటంటే సైన్ బిట్ వాల్యూ 1 ఉంటుంది, -5 అంటే సైన్ బిట్ వాల్యూ ఏముంటుంది అంటే 1 ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ బిట్ వాల్యూస్, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ బిట్ వాల్యూస్ ఉంటాయని మనకు తెలుసు. అంటే ఇక్కడ రిజల్ట్ అనేది మైనస్లో ఉంది కాబట్టి ఇక్కడ సైన్ బిట్ వాల్యూ పక్కా ఏం రావాలంటే 1 రావాలి. ఒకవేళ 1 కాకుండా ఇక్కడ 0 గానా వచ్చిందనుకో ఈ లొకేషన్లో, దీన్నే మనం అడిషన్ ఓవర్ఫ్లో అంటామండి. సింపుల్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, -7 -5 ఆన్సర్ -12. సో ఆన్సర్ ఏముంది, మైనస్లో ఉంది. మైనస్ అంటే రిప్రజెంటేషన్ ఏంటండి, సైన్ బిట్ వాల్యూ 1. ఇక్కడ నువ్వు ఇలా అడిషన్ చేసుకుంటా పోయిన తర్వాత 1 ప్లేస్లో ఈ లొకేషన్లో కానీ 0 వచ్చిందంటే దాన్నే మనం ఏమంటారంటే అడిషన్ ఓవర్ఫ్లో. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పాజిటివ్ నెంబర్ సంథింగ్ యాడ్ చేసినావు అనుకో, ఆన్సర్ +7 రావాలి కదా, అంటే 0 రావాలి కదా సైన్ బిట్ వాల్యూ అడిషన్ తర్వాత, బట్ 1 వచ్చిందనుకో, దీన్ని కూడా మనం ఏమంటామంటే అడిషన్ ఓవర్ఫ్లో అంటాం. సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో -7 ఉందండి. సో -7 అంటే ఏంది, సో సైన్ బిట్ వాల్యూ అనేది 1, 7 మనం ఏం రాసుకోవచ్చు, 111గా రాసుకోవచ్చు. సో ఫస్ట్ 2's కాంప్లిమెంట్ పర్ఫామ్ చేయాలి కదా నెగిటివ్ నెంబర్కి. సో 1 ఏందండి 0 0 0 +1 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2's కాంప్లిమెంట్ 0 0 1 వస్తుంది. సో సైన్ బిట్ వాల్యూ అనేది అలాగే రాసుకోవాలి. సో ఇప్పుడు -7కి ఆన్సర్ ఏందండి 1 0 0 1. సో మీరు ఎవరైతే డైరెక్ట్గా వీడియో చూస్తున్నారో ప్రీవియస్ క్లాస్లో ఇవి ఎందుకు రాసుకోవాలి, ఎలా రాసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చేయడం జరిగిందండి. సో మీరు ఈ వీడియో కనుక ప్రీవియస్ వీడియో వాచ్ చేయకుండా చూస్తున్నారంటే ప్లీజ్ గో త్రూ దట్ వీడియో సో దట్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ వన్ ఈజీలీ, రైట్. సో అదేవిధంగా నెక్స్ట్ మనకేముందండి, -5 అనేది ఉంది. -5 అంటే మైనస్ అంటే సైన్ బిట్ వాల్యూ 1 కదా. సో 5కి ఆన్సర్ ఏందండి 101. సో ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి నెగిటివ్ నెంబర్కి మనం 2's కాంప్లిమెంట్ అనేది వాడతాం. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 1's కాంప్లిమెంట్లో 0 1 0 1's కాంప్లిమెంట్. సో 2's కాంప్లిమెంట్ కావాలంటే ఏం చేయాలండి, +1 యాడ్ చేయాలి. అంటే 1 1 0. ఈ సైన్ బిట్ అనేది త్రూ అవుట్ ఆఫ్ ది ప్రాసెస్ కాన్స్టెంట్. అంటే ఈ బిట్ వాల్యూ ఏమొచ్చిందండి మనకు 1 0 1 1, రైట్. సో ఇది -5. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ -7కి ఇది సైన్ బిట్ 1 ఉంది, నెక్స్ట్ ఈ -5కి ఈ సైన్ బిట్ 1 ఉంది. అంటే ఈ లొకేషన్లో వచ్చే బిట్ సైన్ బిట్ వాల్యూ ఏముండాలంటే 1 ఉండాలి. ఎందుకు 1 ఉండాలంటే -7 -5 -12 కాబట్టి సైన్ బిట్ పక్కా 1 ఉంటేనే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. లేదంటే సమ్ అదర్ ఉంటే దాన్నే మనం అడిషన్ ఓవర్ఫ్లో మన కరెక్ట్ ఆన్సర్ రాదు. చూద్దామండి. సో ఇది పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ చేసుకున్న ఎప్పుడు 2's కాంప్లిమెంట్ పర్ఫామ్ చేసిన తర్వాత, దీన్ని పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ చేసుకున్న 2's కాంప్లిమెంట్ పర్ఫామ్ చేసిన తర్వాత, ఇప్పుడు మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్ అనేది అడిషన్ ఆపరేషన్. సో 1 1 అంటే ఏంటండి, సమ్ ఈక్వల్ టు 0 క్యారీ ఈక్వల్ టు 1 కదా. మళ్ళీ 1 1 అంటే ఏంటండి, సమ్ ఈక్వల్ టు 0 క్యారీ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఏం రాస్తామండి 1 1 రాస్తాం. 1 1 అంటే ఏంటండి ఆన్సర్ 0, నెక్స్ట్ ఎక్స్ట్రా బిట్ వాల్యూ క్యారీ. 2's కాంప్లిమెంట్లో ఎక్స్ట్రా బిట్ వాల్యూ జనరేట్ అయితే ఏం చేస్తాం, అడిషన్ తర్వాత డిస్కార్డ్ చేస్తాం. సో ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటండి చూడండి, 0 ఈజ్ ది
ఈ లొకేషన్లోనే సైన్ బిట్ అండి, ఇది మర్చిపోవద్దు. ఈ లొకేషన్ సైన్ బిట్ మనకి ఏమొచ్చిందండి 0, మ్యాగ్నిట్యూడ్ బిట్ వాల్యూ ఏమొచ్చిందండి 100. ప్రొసీజర్ ఏందండి, క్యారీ జనరేట్ అయితే డిస్కార్డ్ చేస్తాం, దీని గురించి మరి ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందండి. సో 0 అంటే ఏందండి సైన్ బిట్ వాల్యూ, 0 ఉంటే పాజిటివ్, 100 అంటే ఏందండి 4. అంటే మనం -7 -5 చేసినప్పుడు అంటే మైనస్ వాల్యూ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది ప్లస్ వాల్యూ వచ్చింది. ఈ బిట్ మైనస్ రావాల్సిన 1 రావాల్సిన 0 వచ్చింది కాబట్టి దీన్నే మనం ఓవర్ఫ్లో ఇన్ అడిషన్ అంటామండి. సింపుల్ థింగ్, రైట్. సో విల్ సాల్వ్ వన్ మోర్ ప్రాబ్లమ్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 100కి ఉందండి. సో 100కి వాడు ఏమడుగుతుందంటే 8 బిట్ రిప్రజెంటేషన్తో రాయమంటుండు, రైట్. సో ఇక్కడ క్వశ్చన్లో 8 బిట్ రిప్రజెంటేషన్ యూజ్ చేసుకొని రాయమంటుండు. సో 100కి 8 బిట్స్ అనేది ఎలా రాసుకుంటామండి, 1 2 4 8 16 32 64 128 కదా. సో ఈ బిట్ సైన్ బిట్ వాల్యూ కాబట్టి 100లో ప్లస్ కాబట్టి సైన్ బిట్ వాల్యూ అనేది 0 ఉండాలి. నెక్స్ట్ దేన్ని యాడ్ చేస్తే మనకు వస్తుందండి, ఆ వాల్యూ చూడండి. సో 64 + 32 ఎంతండి 96 కదా. నెక్స్ట్ ప్లస్ 400 అంటే ఇది 0 0 0 0. ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చిందండి 100కి మనకి ఇక్కడ వచ్చినట్టు 0 11 00 100 0. ఇప్పుడు మళ్ళీ ఈ మ్యాగ్నిట్యూడ్ వాల్యూకి 2's కాంప్లిమెంట్ పర్ఫామ్ చేయాలా వద్దండి, పర్ఫామ్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు, పాజిటివ్ నెంబర్కి మనం ఎప్పుడు 2's కాంప్లిమెంట్ పర్ఫామ్ చేయం, ఓన్లీ నెగిటివ్ నెంబర్కి. అదేవిధంగా 44ని 8 బిట్తో రాసినప్పుడు మనకి ఏమొస్తుందండి 0 సైన్ బిట్ వాల్యూ. నెక్స్ట్ 7 బిట్స్ ఏముంటాయంటే 0, నెక్స్ట్ 1 0, నెక్స్ట్ 11 0 0 అంతే కదా. 32 + 8 40 + 4 44, రిమైనింగ్ అన్ని 0 రాసుకుంటాం ఈ నెంబర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 8th బిట్ వాల్యూ ఎంఎస్బి బిట్ వాల్యూ అనేది సైన్ బిట్ వాల్యూ. సో 44కి 8th బిట్ వాల్యూ అనేది సైన్ బిట్ వాల్యూ. అంటే 100 + 44 మనకి ఏం రావాలండి 144. ఇదేంటండి పాజిటివ్ వాల్యూ కదా. అంటే మనకు వచ్చే రిజల్ట్లో ఇదే 8th బిట్ వాల్యూ ఏమై ఉండాలి అంటే 1 2 3 4 5 6 7 8th బిట్ వాల్యూ. ఈ 8th బిట్ వాల్యూ ఏముండాలండి 0 ఉండాలి. 0 ఉన్నప్పుడు మాత్రమే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చినట్టు. 0 కాకుండా సంథింగ్ 1 ఏదన్నా వచ్చిందంటే దాన్నే మనం ఏమంటామంటే అడిషన్ ఓవర్ఫ్లో అంటాం. జస్ట్ అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం. 0 0 అంటే 0 0 0 అంటే మళ్ళీ 0. నెక్స్ట్ 1 1 అంటే ఏంటంటే 0 1 1 1 అంటే 0 1, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1 1 అంటే 0 1, మళ్ళీ 1 1 అంటే 0 1, నెక్స్ట్ 1 + 0 + 0 ఏమొచ్చిందండి 1. చూడండి 1 అంటే దీని మీనింగ్ ఇది నెగిటివ్ నెంబర్ అన్నట్టు. సో దీన్ని మొత్తం మీరు రాస్తే ఇది ఏమొస్తుందంటే -128 + 0 + 0 ప్లస్ ఇది ఏ లొకేషన్లో ఉందండి 1 2 4 8 16 కదా ప్లస్ 16, రైట్. అంటే -128 + 16 అంటే ఎంతండి, సో 2 1 1. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటండి -112. అంటే మీనింగ్ 2 పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేసినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంటండి నెగిటివ్. సో దీన్నే మనం ఏమంటామంటే ఓవర్ఫ్లో ఇన్ అడిషన్ అంటామండి, రైట్. సో ఓవర్ఫ్లో ఇన్ అడిషన్ అంటాం, ఎందుకంటే 0 ప్లేస్లో 1 వచ్చింది కాబట్టి ఓవర్ఫ్లో ఇన్ అడిషన్ అంటామండి, రైట్. సో ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఓవర్ఫ్లో అనే కండిషన్ని మనం ఎలిమినేట్ చేయాలంటే సో మీరు ఇప్పుడు ఈ ప్రాబ్లం కనుక సాల్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇక్కడ నేను టాస్క్ ఏమి ఇస్తున్నానంటే సో ఇది మీరు ట్రై చేస్తే మాత్రమే మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు -38 - 44 ఉందండి. అంటే సైన్ బిట్ ఏముండాలి 1 ఉండాలి, ఇక్కడ సైన్ బిట్ 1 ఉండాలి, ఫైనల్ ఆన్సర్లో కూడా సైన్ బిట్ 1 ఉంటే కరెక్ట్ అండి. కానీ మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేసినప్పుడు నీకు అడిషన్లో ఓవర్ఫ్లో అనేది వస్తుంది. ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి, దీనికి ఓవర్ఫ్లో అనేది వస్తుందండి. మళ్ళీ నేను ఇది అంటే ఇప్పుడు దీనికి ఎన్ని బిట్స్ రిప్రజెంటేషన్ చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ 44 అనుకో, అంటే 1 2 4 8 16 32 కదా, రైట్. సో 32 అంటే ఏంది 32 + 8 40 + 4 0 0 0. సో సైన్ బిట్ వాల్యూ ఏం రాసుకుంటామండి 1 అని రాసుకుంటాం. అంటే ఇది ఎన్ని బిట్ రిప్రజెంటేషన్ 1 2 3 4 5 6 7 బిట్ అయితే సరిపోతుంది మనకు, అంతే కదా. సో ఇలా ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు అడిషన్ ఓవర్ఫ్లో అనేది వస్తుందండి. ఈ ఓవర్ఫ్లో అనేది మనం రిమూవ్ ఎలా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్సర్ రాదు, అడిషన్ ఓవర్ఫ్లో అయినప్పుడు మనకు పాజిటివ్ చేసినప్పుడు నెగిటివ్ వచ్చింది, నెగిటివ్ యాడ్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే పాజిటివ్ యాడ్ చేస్తే పాజిటివే రావాలి, నెగిటివ్ యాడ్ చేయాలంటే నెగిటివే రావాలి. సో ఇలా ఓవర్ఫ్లో కండిషన్ మనం అలా అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే మనం మినిమం అంటే ఈ బైనరీ నెంబర్ రాయడానికి 7 బిట్స్ కావాలంటే నువ్వు 8 బిట్స్తో రిప్రజెంట్ చేయి. అంటే మెమరీ సైజ్ లేదంటే రిజిస్టర్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి ఓవర్ఫ్లో అనేది రాదు. అంటే ఇక్కడ 7 బిట్తో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, మీకు ఓవర్ఫ్లో అనేది వస్తుంది. ఇక్కడ 8 బిట్తో సాల్వ్ చేసినప్పుడు మీకు ఆన్సర్ ఏమొస్తుందండి 12 7, రైట్.
సో సారీ 82. సో -82 కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అంటే మైనస్ చేసినా మనకు -82 ఎందుకు వచ్చిందంటే ఇది 7 బిట్తో రాయొచ్చు, కానీ ఇంకొక బిట్ 8 బిట్తో రాయడం వల్ల ఏమవుతుందంటే రిజిస్టర్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఓవర్ఫ్లో కాన్సెప్ట్ అనేది రాదు. అంటే నేను చెప్పాల్సిన మీనింగ్ ఏంటంటే ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది 1, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా చూడండి 1 వచ్చింది. అది ఇలా మీరు 7 బిట్ తీసుకొని దీనికి సాల్వ్ చేసినప్పుడు 1 రావాల్సింది ఇక్కడ 0 వస్తుంది. ఇది ట్రై చేసి మీకు అర్థమైతే కమెంట్ బాక్స్లో పెట్టండి. ఇన్ కేస్ అర్థం కాకపోతే మీరు ఎక్కడ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారో కమెంట్ బాక్స్లో పెట్టండి. సో ఐ విల్ ట్రై టు అడ్రస్ దట్ క్వైరీ. రైట్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.